విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో దీనికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు. ఇప్పుడు మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. అలాగే ఆసుపత్రికి చేరుకొని బాధితులు కూడా ఆయన నేరుగా మాట్లాడడం జరిగింది. ఎలాంటి అధైర్యపడద్దు, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది, మేము మీకున్నామంటూ కూడా వారికి భరోసా కల్పించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, మీరు ఆ టైంలో ఎక్కడున్నారు ఏంటి అనే విషయాలు కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి బాధితులు అలాగే చికిత్స పొందుతున్నటువంటి క్షతగాతుల వద్ద కూడా సమాచారం తెలుసుకుంటున్నారు. పక్కనే ఉన్నటువంటి అధికారులు కూడా జరిగినటువంటి యొక్క ఘటనకు సంబంధించినటువంటి దాడి తీవ్రత అలాగే ఎవరెవరు ఎంత గాయపడ్డారు, దీనికి సంబంధించి ఎలా జరిగింది, అలాగే వాళ్ళకి సంబంధించి కూడా ఎట్లాంటి చికిత్స అందిస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్కు పూర్తి స్థాయిలో కూడా వివరిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్తో పాటుగా ఇటు నారా లోకేష్ కూడా సంబంధించినటువంటి బాధితులకు కూడా ఆయన పరామర్శిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వానికి సంబంధించి ఇటు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. అలాగే దీనికి ఎటువంటి విచారణకైనా సిద్ధం, అలాగే విచారణ జరిపించి కూడా న్యాయం చేస్తామంటూ కూడా బాధితులకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా భరోసా కల్పిస్తున్నారు. అయితే విశాఖ కేజీహెచ్కు చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్కు అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఎంతవరకు నష్టం జరిగింది, అలాగే బాధితులకు ఎంతవరకు కూడా గాయాలయ్యాయి, అలాగే ఎవరి పరిస్థితి ఎలా ఉందనే విషయాలకు సంబంధించి కూడా ఇటు అధికారులు కానివ్వండి ఇటు డాక్టర్స్ కూడా మొత్తం మీద అతనికి క్లారిఫై ఇస్తున్నారు. అండ్ ఇటు కార్మిక సంఘాల నేతలు కూడా ఒక విధంగా కూడా డిమాండ్ చేస్తున్నారు, దీనిపైన లోతైన విచారణ జరిపించాలి, అలాగే ఎంతవరకు ప్రమాదం జరిగింది, దశాబ్ద కాలంలో ఎన్నడూ ఎరగనటువంటి ఒక ప్రమాదం ఏదైతే ఉందో ఎప్పుడెందుకు జరిగింది అనే ప్రమాదానికి సంబంధించి కూడా వారు క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చాలా స్మూత్గా అండ్ పకడ్బందీగా కూడా ఈ యొక్క విచారణ కూడా జరుగుతుందని చెప్పేసి ఆయన వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది. రైట్, విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ కూడా హామీ ఇచ్చారు. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా విజువల్స్ చూస్తున్నాం. ఆసుపత్రిలో ఉన్నటువంటి బాధితులకు కూడా ఆయన పరామర్శిస్తున్నారు. పక్కనటువంటి అధికారులు కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ప్రమాద తీవ్రత ఎంత జరిగింది, అదే బాధితులకు ఎంత మేర గాయాలయ్యాయి, వారికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్కు క్లుప్తంగా కూడా వివరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. సాయిరామ్, మొత్తం క్షతగాతులు అన్ని కూడా వివరాలు తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా జరిగింది ప్రమాదం, ఏ మేరకు వాళ్ళకి గాయాలయ్యన్నీ కూడా చికిత్స కూడా డాక్టర్లు అడిగి ఎంతవరకు చికిత్స లేకపోతే వేరే హాస్పిటల్ తరలించాలా, మెరుగైన వైద్యం అందించాలని కూడా డాక్టర్ల దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నారు. మొత్తం ఉదయం కాసేపటి క్రితమే ఎయిర్పోర్ట్కి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇక్కడ హాస్పిటల్కి వచ్చి మొత్తం కూడా పరామర్శించారు. ఇప్పుడే స్టీల్ ప్లాంట్ దగ్గర కూడా చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ లోపల అంటే నిన్న సంఘటన ఎక్కడ జరిగిందో ఆ ప్రాంతానికి అయితే ఆయన లోపలికి వెళుతున్నారు. ఇప్పుడు వెళుతున్నారు. వెళ్ళిన అనంతరం కూడా ఆ సంఘటన ప్రాంతాన్ని కూడా పరిశీలించిన అనంతరం కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ సంఘటన మొత్తం ప్రభుత్వంతో యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడే స్టీల్ ప్లాంట్ చేరుకుని మొత్తం లోపల పరిస్థితి అంతా కూడా సమీక్షిస్తున్నారు. అంటే ఎన్ని మంది కూడా మొత్తం గుర్తుపట్టలేని అంత దారుణమైన ప్రమాదం ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, అంటే యాజమాన్యం నిర్లక్ష్యం ఇప్పటికే అనేక మంది ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ఏంటి పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఇప్పటికే విచారణ కూడా ఆదించడం జరిగింది ప్రభుత్వం. ఈ విచారణ అనంతరం కూడా
ఎవరైతే బాధ్యులో వాళ్ళపై చర్య తీసుకుంటాం కూడా ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సాయిరామ్. రైట్ వాసు, థ్యాంక్ యూ.